హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఏఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి ఎస్ఎస్సి నుండి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 22 సెప్టెంబర్ 2025 నుండి 21 అక్టోబర్ 2025, అంటే ఒక 1 మంత్ మనకు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఇచ్చారు. సో ఇందులో భాగంగా లాస్ట్ డేట్ చూసుకుంటే 21 అక్టోబర్ 2025. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వరకు అయితే ఏమైందంటే సర్వర్ ఇష్యూ రావడం వల్ల పేమెంట్ తీసుకోకపోవడం, అప్లికేషన్ అనేది సబ్మిట్ కాకపోవడం, ఇలాంటి సర్వర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ముందుగానే అప్లై చేయండి. సో ఎవరైతే అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్ మాత్రం 1 డే ఎక్స్ట్రా ఇచ్చారు. 22 వరకు మనం ఫీ పేమెంట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. సో అప్లై చేసే టైంలో ఏదైనా కరెక్షన్, అంటే ఏదైనా మిస్టేక్ చేస్తుంటే దానికి కరెక్షన్ ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అక్టోబర్ 29 నుండి 31 వరకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ సిబిటి టెంటేటివ్ ఉంటే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం ఓవరాల్ పోస్టులు చూసుకుంటే 7,565 పోస్టులు అనేవి రావడం జరిగింది. సో ఇదందరూ దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే అభ్యర్థులు ఎన్సీసీ సర్టిఫికేట్, ఎన్సీసీ సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5%, అంటే 5 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్లో మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఛాన్స్ అందరూ యూజ్ చేసుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మన సదరన్ జోన్కి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ, ఈ స్టేట్స్ వరకు సెంటర్స్ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, ఇది ఆంధ్రప్రదేశ్ వారికి. తెలంగాణ వాళ్ళు చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట్ ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణ వాళ్ళకు ప్రతిసారి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి వరంగల్ ఇచ్చాడు. వరంగల్ కరీంనగర్ ప్లేస్లో సిద్దిపేట యాడ్ చేయడం జరిగింది. సో ఇది అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఈసారి కరీంనగర్ సెంటర్ అనేది లేదు. సో ఇందులో భాగంగా ఒకసారి సిలబస్ చూసుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 50 క్వశ్చన్స్ రావడం జరిగింది, 50 మార్క్స్. అండ్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 15 మార్క్స్, 15 క్వశ్చన్స్. కంప్యూటర్ నుండి కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్ ఎక్సెట్రా 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ రావడం జరిగింది. సో టోటల్గా చూసుకుంటే మనకు 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైం 1/4 నెగిటివ్ ఉండడం జరుగుతుంది. 1/4. ఎవరైతే అభ్యర్థులు సిబిటి 1 క్లియర్ చేస్తారో, సిబిటి 1 క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ పిఎస్టీ, పిఎం2 ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఏజ్ అప్ టు 30 వరకు ఉంటుందో వారు 600 మీటర్స్ రన్ 6 minutesలో కొట్టాలి. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. అండ్ 30 years నుంచి 40 వరకు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 7 minutesలో కొట్టాలి. 40 years అబోవ్ ఉంటే 8 minutesలో కొట్టాలి. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు. హైట్ చూసుకుంటే 170 centimeters అనేది ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 centimeters, ఎక్స్పెండ్ చేస్తే 4 centimeters అనేది ఎక్స్పెండ్ అవ్వాలి.
సో ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 35, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఒక 30, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 25. సో ఈ మార్క్స్ అనేది ఏంటంటే జస్ట్ క్వాలిఫై మాత్రమే. మనకు స్టేజ్ 2కి ఎలిజిబుల్ కావాలంటే సేఫ్ స్కోర్ వచ్చేసి 80 ఉండాలండి. 80 అనేది సేఫ్ స్కోర్ ఉంటే మనము పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్ అవుతాం. సో ఈ మార్క్స్ని, ఈ సేఫ్ స్కోర్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇది గైస్ మనకు ఓవరాల్ వేకెన్సీ చూసుకుంటే ఆల్మోస్ట్ 7,565. ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాయి, కానీ అప్పటి వరకు మనం ఎగ్జామ్ సిబిటీ అనేది క్లియర్ చేయలేం. సిబిటీ ప్లస్ ఫిజికల్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, క్లియర్ అవుతుంది కాబట్టి. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట. పిఎస్టీ పిఎంటీ వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది. లర్నింగ్ లైసెన్స్ ఉంటే అది నాట్ యాక్సెప్టబుల్. ఎవరైతే ఎల్ఎంవి లైసెన్స్ ఉందో వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2025 యూట్యూబ్ ఛానల్. Like, share and subscribe for more updates.